క్రికెట్‌కు స్వాగతం. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను. ఏపీపీఎస్సీ పేపర్ 1 డైలీ 51 మినిట్స్ సిరీస్‌లో భాగంగా 31వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు కూడా ఎప్పటిలాగానే మేజర్ కరెంట్ ఈవెంట్స్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ప్రతి ఒక్క టాపిక్‌ని టచ్ చేస్తూ 5 మినిట్స్‌ని మనం ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 13వ ఐసీసీ ఉమెన్స్ వన్‌డే వరల్డ్ కప్ ప్రపంచ కప్ 2025ను ఏ దేశం లేదా దేశాలు నిర్వహిస్తున్నాయి? ఆన్సర్ భారతదేశం మరియు శ్రీలంక. ఇది 2 రోజుల క్రితమే ప్రారంభమైంది. అండ్ ఇప్పటిదాకా ఇండియా, ఆస్ట్రేలియా పాయింట్స్ పట్టికలో చాలా టాప్ స్థానాలు ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఇప్పటికైతే మాత్రం. సో, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. తర్వాత విచ్ కంట్రీ ఆర్ కంట్రీస్ ఆర్ హోస్టింగ్ ద 13th ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ వన్‌డే వరల్డ్ కప్ 2025 ఇండియా అండ్ శ్రీలంక. సో, వీళ్ళిద్దరు కలిసి హోస్ట్ చేస్తారు. అంటే కొన్ని మ్యాచ్‌లు ఇండియాలో ఉంటాయి. మరికొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో ఉంటాయన్నమాట. తర్వాత సిప్రి 2025 ప్రకారం 2025లో భారతదేశం యొక్క అణు వార్ హెడ్ గణన ఎంత ఉంది అంటే 180 ఉంది. యాజ్ పర్ సిప్రి 2025 ఇండియాస్ న్యూక్లియర్ వార్ హెడ్ కౌంట్ ఇన్ 2025 ఈజ్ 180. సిప్రి ఇయర్ బుక్ 2025 ప్రకారం ఏ 2 దేశాలలో అణ్వాయుధాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి? రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్. విచ్ 2 countries have the largest number of nuclear weapons as per the SIPRI yearbook 2025? రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ 2025 ర్యాంకింగ్స్లో ఇండిగో ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానం. వాట్ పొజిషన్ డిడ్ ఇండిగో సెక్యూర్ ఇన్ ద వరల్డ్స్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ 2025 ర్యాంకింగ్? ఆన్సర్ 3rd ర్యాంక్. ఏ దేశం యొక్క స్టార్టప్ నైట్రోక్రాఫ్ట్ 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది? ఆన్సర్ స్వీడన్. విచ్ కంట్రీ స్టార్టప్ కాల్డ్ నైట్రోక్రాఫ్ట్ సో వన్ ద 2025 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్? సో, ఈ నైట్రోక్రాఫ్ట్ అనేది ఒక దేశానికి సంబంధించిన ఒక స్టార్టప్ అన్నమాట. సో, ఈ స్టార్టప్ రీసెంట్ 2025కి సంబంధించిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్‌ని గెలుచుకుంది. అయితే అది ఏ కంట్రీ యొక్క స్టార్టప్ అంటే ఆన్సర్ ఇస్ స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఐఐటి ఢిల్లీ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 123. వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ ఇన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026? ఆన్సర్ 123. నెక్స్ట్ ఏ సంవత్సరానికి భారతదేశంలో సికెల్ సెల్ వ్యాధి యొక్క జన్యు ప్రసారాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2047. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ ఎ టార్గెట్ టు ఎండ్ ద జెనెటిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సికెల్ సెల్ డిసీజ్ ఇన్ ఇండియా బై విచ్ ఇయర్? ఆన్సర్ 2047. 2025 లివబిలిటీ ఇండెక్స్లో ఏ భారతీయ నగరం అధికంగా ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. విచ్ ఇండియన్ సిటీ వాజ్ ర్యాంక్డ్ హయ్యర్ ఇన్ ద 2025 లివబిలిటీ ఇండెక్స్? ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. తర్వాత భారతదేశం యొక్క అతిపెద్ద ఘాటి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ మనేసార్, హర్యానాలో ఉంది. వేర్ వాజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఘటి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ఇనాగ్రేటెడ్? ఆన్సర్ మనేసర్, హర్యానా. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే 2025-26 ఉత్తమ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి యొక్క గ్లోబల్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 633. వాట్ ఈస్ ద గ్లోబల్ ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇన్ 2025 బెస్ట్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్? ఆన్సర్ 633. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఏ నగరంలో భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఇంటెలిజెన్స్ సెంటర్ను స్థాపించడానికి టెక్ భారత్ ఫౌండేషన్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ విశాఖపట్నం. రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్డ్ అన్ ఎంఓయు విత్
Ek Bharat Foundation to establish India's first AI center of intelligence in which city? Answer is Vishakhapatnam, Vizag. తర్వాత ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన మరియు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆధ్వర్యంలో హైబ్రిడ్ మోడల్లో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త నిర్మాణం ప్రకారంగా 2.5 లక్షల వరకు వైద్య సేవలు బీమా సంస్థలు నిర్వహిస్తాయి. అయితే 2.5 లక్షల కంటే ఎంత మొత్తం ఎక్కువ ఖర్చులు ఎన్టీఆర్ వైద్య సేవ భరిస్తుంది. అంటే 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకుంటాయి. 2.5 లక్షలు క్రాస్ అయినాయి అంటే అది ఎన్టీఆర్ వైద్య సేవ భరిస్తుంది. ఎంతవరకు? 25 లక్షల వరకు. రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ హ్యాస్ decided to implement universal health insurance scheme in hybrid model under Pradhan Mantri Jan Arogya Yojana and Dr. NTR Vaidya Seva scheme. According to this new structure, medical claims up to 2.5 lakhs will be handled by insurance companies, while expenses above 2.5 lakhs to dash will be borne by the NTR Vaidya Seva Trust. Answer up to 25 lakh. Next, third question. ఇటీవల ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలనలో ఉన్న మధురవాడ మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేయనుంది? ఆన్సర్ 498 కోట్లు. రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ హ్యాస్ కమిటెడ్ which amount to Greater Visakhapatnam Municipal Corporation for the development of Madhuravada Sewerage System Project in Visakhapatnam. Answer 498 crore. తర్వాత ఫోర్త్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ వారసత్వ ప్రదేశాల యునెస్కో జాబితాలో ఎర్రమట్టి దిబ్బలు చేర్చబడ్డాయి. ఈ ఎర్ర ఇసుక దిబ్బలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్లీ ఎర్రమట్టి దిబ్బలు రెడ్ శాండ్ డ్యూన్స్ హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. దిస్ రెడ్ శాండ్ డ్యూన్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇటీవల మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు లెజిస్లేటివ్ కమిటీలు యొక్క మొదటి జాతీయ సమావేశం ఎక్కడ పూర్తయింది? ఆన్సర్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్లీ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ హ్యాస్ బీన్ కంక్లూడెడ్ ఇన్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మూవ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. న్యూట్రాన్లతో బాంబు దాడి చేయడం ద్వారా భారీ కేంద్రకాన్ని తేలికైన కేంద్రకంగా విభజించే ప్రక్రియ ఏంటి? అణువిచ్ఛితి. ది ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఇది బొంబార్డింగ్ కి బాంబు దాడి అనేది రాశారు. ఇది చాలా చాలా పొరపాటు. వెరీ వెరీ సారీ. దానికి సంబంధం లేదు అసలు. సో వీళ్ళు ట్రాన్స్లేషన్ సరిగా చేయలేదు. ఫైన్. So the process of splitting a heavy nucleus into lighter nucleus by bombarding with neutrons is called nuclear fission. తర్వాత రేడియో ఐసోటోపుల ఉత్పత్తి దేని యొక్క పరంతో జరిగింది? ఆన్సర్ అప్సరా. The production of radio isotopes have been started with the establishment of the research reactor. ఆన్సర్ అప్సరా. తర్వాత క్యాండ్యూ రియాక్టర్ ఆధారంగా ఏ రియాక్టర్ ఉంది? ఆన్సర్ RAP-1. విచ్ రియాక్టర్ వాస్ బేస్డ్ ఆన్ క్యాండ్యూ రియాక్టర్? ఆన్సర్ RAP-1. భారతదేశం యొక్క రెండవ అణ్వాయుధ పరీక్ష ఎప్పుడు జరిగింది? 1998 మే 11న. ఇండియాస్ సెకండ్ న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1998 11th of May. తర్వాత భారతదేశంలో అతిపెద్ద పరిశోధన రియాక్టర్ ఏది? ఆన్సర్ ధ్రువ. విచ్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ రియాక్టర్ ఇన్ ఇండియా? ఆన్సర్ ధ్రువ. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద ఇండియన్ హిస్టరీ. ఏ యుగంలో వ్యవసాయం కనుగొనబడింది? ఆన్సర్ నియోలిథిక్ కల్చర్, నియోలిథిక్ సంస్కృతి. ఇన్ విచ్ ఎరా అగ్రికల్చర్ వాజ్ ఇన్వెంటెడ్? ఆన్సర్ నియోలిథిక్ కల్చర్. తర్వాత సెకండ్ క్వశ్చన్. ఏ రాష్ట్రంలో కొల్డిహా అనే పూర్వ చారిత్రాత్మక ప్రదేశం ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇన్ విచ్ స్టేట్ ఏ ప్రీ హిస్టారిక్ సైట్ నేమ్డ్ కోల్డిహువా లొకేటెడ్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలో
గావోజాలి హాంగింగ్ అనే నియోలిథిక్ సైట్ ఉంది. ఆన్సర్ అస్సాం. ఇన్ విచ్ స్టేట్ నియోలిథిక్ సైట్ నేమ్డ్ గవోజాలి హ్యాంగింగ్ ఈజ్ లొకేటెడ్? ఆన్సర్ ఈజ్ అస్సాం. రాతితో పాటు చాల్కోలిథిక్ సంస్కృతిలో సాధనాలను తయారు చేయడానికి ఏ పదార్థం ఉపయోగించబడుతుంది? ఆన్సర్ రాగి. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ టూల్స్ ఇన్ ద క్యాల్కోలిథిక్ కల్చర్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోన్? ఆన్సర్ కాపర్. తర్వాత సింధు లోయ నాగరికత దేనికి చెందింది? ఆన్సర్ నియోలిథిక్ యుగం. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు విచ్ ఏజ్? ఆన్సర్ నియోలిథిక్ ఏజ్. తర్వాత 6th టాపిక్ జాగ్రఫీలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడికి సమీప నక్షత్రం పేరేంటి? ఆన్సర్ ప్రాక్సిమా సెంచురీ. నియరెస్ట్ స్టార్ టు సన్ ఈజ్ ప్రాక్సిమా సెంచురీ. సో సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. ఇక్కడ ప్లానెట్ వేరు, అంటే గ్రహం వేరు, నక్షత్రం వేరు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నక్షత్రాలు గుర్తించదగిన ఆకారాన్ని కలిగి ఉంటే ఆ సమూహాన్ని ఏమంటారు? ఆన్సర్ కాన్స్టలేషన్. ద స్టార్స్ ఫ్రమ్ ఎ గ్రూప్ దట్ హ్యాస్ ఎ రికగ్నైజబుల్ షేప్ కాల్డ్ కాన్స్టలేషన్. ఏ గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉంది? ఆన్సర్ మెర్క్యూరీ. విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు సన్? ఆన్సర్ మెర్క్యూరీ. సో సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహం పేరు మెర్క్యూరీ. సూర్యుడికి దగ్గరగా ఉండే నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంచురీ. తర్వాత ఏ గ్రహం సూర్యుడికి దూరంగా ఉంటుంది? ఆన్సర్ నెప్ట్యూన్. సో మెర్క్యూరీ దగ్గర నుంచి మనకు మెర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో ఉన్నాయి కదా. సో మొత్తం ప్లూటో అనేది ప్రెసెంట్ మనకు లేదు. సో పూర్తిగా అధికారికంగా దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో నెప్ట్యూన్ దాకా ఉన్నాయి కదా. సో నెప్ట్యూన్ అనేది చాలా ఫార్తెస్ట్ అనమాట ఈ మనకు సన్ నుంచి. విచ్ ప్లానెట్ ఈస్ ఫార్తెస్ట్ ఫ్రమ్ సన్? ఆన్సర్ ఈజ్ నెప్ట్యూన్. మన సౌర వ్యవస్థలో ఏ గ్రహం చాలా చిన్నది? ఆన్సర్ మెర్క్యూరీ. విచ్ ప్లానెట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. పాలిటీ విషయానికి వస్తే 8వ షెడ్యూల్లో రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల సంఖ్య ఎంత? ఆన్సర్ 22. ద నంబర్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద 8th షెడ్యూల్ ఈజ్ 22. తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ వ్యాసం రాష్ట్ర అధికారిక భాష లేదా భాషలను స్వీకరించడానికి విధానాన్ని అందిస్తుంది? ఆర్టికల్ 345. ఆర్టికల్ 345. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద ప్రొసీజర్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్? ఆన్సర్ ఆర్టికల్ 345. ఏ రాష్ట్రం సంస్కృత భాషకు 2వ అధికారిక భాష యొక్క స్థితిని ఇచ్చింది? విచ్ స్టేట్ హ్యాస్ గివెన్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ ది స్టేటస్ ఆఫ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్? ఆన్సర్ ఉత్తరాఖండ్. తర్వాత పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారం భారతదేశ అధికారిక భాషపై నిబంధన సవరించవచ్చు దేని ద్వారా? సింపుల్ మెజారిటీ ద్వారా. పార్లమెంట్ కెన్ అమెండ్ ద ప్రొవిజన్ ఆన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అండర్ ద కాన్స్టిట్యూషన్ బై ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హిందీ మాట్లాడే భారతీయుల శాతం ఎంత? 40%. పర్సంటేజ్ ఆఫ్ హిందీ స్పీకింగ్ ఇండియన్స్ ఈజ్ అబౌట్ 40%. తర్వాత ఎకానమీ విషయానికి వస్తే ఉత్పత్తిలో మాత్రమే కాకుండా ఇతర కారణాల్లో కూడా పెరుగుదల అన్నది ఆర్థిక వ్యవస్థలో ఏది వివరిస్తుంది? ఆర్థిక అభివృద్ధి. విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ఎన్ ఎకానమీ నాట్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ బట్ ఆల్సో అబౌట్ ద అదర్ రీజన్స్ కాల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వ్యవస్థ యొక్క మొదటి దశలో జరిగే ప్రక్రియ ఏంటి? ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ takes place in the first phase of an economic system? Economic growth and economic development. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధిని దేనితో పోల్చవచ్చు? వ్యక్తిగత పెరుగుదల. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ బి కంపేర్డ్ టు విచ్ ఇష్యూ? ఆన్సర్ ఇండివిజువల్ గ్రోత్. తర్వాత భౌతిక జీవిత ప్రామాణిక సూచికను ఎవరు నిర్మించారు? ఆన్సర్ మోరిస్. Who built the physical life standard index? Called Morris. తర్వాత తక్కువ అభివృద్ధిని చూపించే దేశాల్లో HDI విలువ ఏమిటి? ఆన్సర్
0.5 కన్నా తక్కువ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ ద కంట్రీస్ విచ్ షోస్ లెస్ డెవలప్మెంట్? ఆన్సర్ బిలో 0.5. ఇక నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయానికి వద్దాం. మట్టిలో వడపోత మరియు భూగర్భ జలాశయంలోకి బదిలీ చేయబడిన ఏదైనా కలుషితమైన భాగాలుంటే దాన్ని భూమి కాలుష్యం పిలుస్తారు. ఎనీ కంటామినేటెడ్ కాంపోనెంట్స్ దట్ సీప్ ఇంటూ ద సాయిల్ ఫిల్టరేషన్ and or transferred to the into the underground reservoir are referred to as a land contamination. తర్వాత ఈ పైన తెలుగుది నిన్నటి క్వశ్చన్ ఇది, సో ఇది ఇగ్నోర్ చేయండి, సారీ. ద వ్యాస్ట్ హోల్స్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ మైనింగ్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద వేస్ట్ డిస్పోజల్. తర్వాత ల్యాండ్స్కేపింగ్ యొక్క ప్రత్యామ్నాయ పేరేంటి? పునరుద్ధరణ. ద ఆల్టర్నేటివ్ నేమ్ ఫర్ ల్యాండ్స్కేపింగ్ ఈజ్ రెస్టోరేషన్. స్థిరమైన వృద్ధి యొక్క 21వ శతాబ్దపు భావన ఎక్కువ ఏంటి? ఆర్థిక సామాజిక పురోగతి మరియు పర్యావరణ రక్షణ. The 21st century notion of sustainable growth places a greater emphasis on economic growth, social economic progress and environmental protection. తర్వాత సస్టైనబిలిటీ సైన్స్ అంటే డాష్ మరియు స్థిరమైన అభివృద్ధి వంటి భావనల అనువర్తనం. ఆన్సర్ పర్యావరణ శాస్త్రం. సో సస్టైనబిలిటీ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ సచ్ యాజ్ environmental science and sustainable development. Next, last move to disaster management. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఎన్డిఎంఏ సభ్యుల పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ద టెన్యూర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఎన్డిఎంఏ ఈజ్ 5 years. భారతీయ వాతావరణ విభాగం సూపర్ సైక్లోన్ ను ఎప్పుడు ప్రకటిస్తుంది? అంటే ఒక సైక్లోన్ అది సూపర్ సైక్లోన్ అని ప్రకటిస్తుంది. దేన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది అంటే 220 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినప్పుడు దాన్ని సూపర్ సైక్లోన్ గా వాళ్ళు దాన్ని పరిగణిస్తారనమాట. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ సూపర్ సైక్లోన్ వెన్ ద విండ్ బ్లోస్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ మోర్ దాన్ 220 km/h అనమాట. తర్వాత ప్రస్తుతం క్రియారహితంగా ఉన్న అగ్నిపర్వతాలు కానీ భవిష్యత్తులో మళ్ళీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంటే వాటిని ఏమంటారు అంటే డార్మెంట్ అగ్నిపర్వతాలను పిలుస్తారు. సో వాల్కనీస్ విచ్ ఆర్ కరెంట్లీ ఇన్యాక్టివ్ బట్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఇట్ కెన్ ఎరప్ట్ అగైన్ ఇన్ ఫ్యూచర్ ఆర్ కాల్డ్ డార్మెంట్ వాల్కనోస్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను లెక్కించడానికి IFPRI ఉపయోగించే సూచికలు ఏవి? పోషకాహార లోపం, పిల్లల స్టంటింగ్, పిల్లల మరణాలు. విచ్ ఆర్ ద ఇండికేటర్స్ యూజ్డ్ బై IFPRI టు కంప్యూట్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్? ఆన్సర్ అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. తర్వాత దీస్ ఆర్ ద 3 ఇండికేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఏమిటి? ఇది వివరణాత్మక విపత్తులను తగ్గించే ప్రణాళికలను సకాలంలో కలిగి ఉంటుంది. దీని పేరు హిటాచి విజువలైజేషన్ సూట్. వాట్ ఈస్ ద రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఇన్కార్పొరేట్స్ డీటెయిల్డ్ disaster mitigation plans in a timely manner? Answer Hitachi visualization suite. Thank you so much. Have a great day and festival ni baga celebrate cheskondi. And నెక్స్ట్ దసరాకంతా మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో ఒకసారి మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. దానికోసం ఈ రోజు నుంచే వర్క్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ దసరాకంతా మీరు అనుకున్న స్థాయికి మీరు తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జై హింద్.